సత్తి అంతే అండి. ఈయడయ్యా చీర కట్టుకుని ఈయడు. చీరలు నగలు ఆడవాళ్ళకి ఇవంటే ఎంతో ఇష్టం. వాటి కోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత ఖర్చైనా పెడతారు. అలాంటి జస్ట్ 9 రూపాయలకే చీర అని ఆఫర్ ప్రకటిస్తే వెళ్ళరా? తప్పకుండా వెళ్తారు. వెళ్ళడమేనా, షాపు మొత్తం కొనేస్తారు. అయినా ఇప్పుడు ఆషాఢం శ్రావణాలు కూడా లేవు. ఎందుకింత బంపర్ ఆఫర్ అనుకుంటున్నారా? ఇది ఆషాఢం శ్రావణం ఆఫర్ కాదుండోయ్, ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఆఫర్. కానీ ఆ ఆఫరే షాపింగ్ మాల్ కొంప ముంచింది. ఓపెనింగ్ రోజే క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. వికారాబాద్ జిల్లా రామయ్యగూడ రోడ్లో జేఎల్ఎం పేరుతో ఓ షాపింగ్ మాల్ అయితే ఘనంగా ప్రారంభించారు. ఈ షాపింగ్ మాల్ ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, సినీ నటి అనసూయ ఏప్రిల్ 4న ప్రారంభించారు. అయితే ఈ షాపింగ్ మాల్ ఓపెనింగ్ సందర్భంగా యాజమాన్యం భారీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 9 రూపాయలకే మీకు నచ్చిన చీర అని ప్రకటించేసింది. పైగా షాపింగ్ మాల్ ప్రారంభానికి నెల రోజుల ముందు నుంచే చుట్టుప్రక్కల గ్రామాల్లోకి వెళ్లి మరీ ప్రచారం నిర్వహించింది. కేవలం షాపింగ్ మాల్ ప్రారంభిస్తున్నామంటే ప్రజలు పెద్దగా పట్టించుకోరు అనుకున్నారు ఏమో కానీ జనాలను ఆకర్షించేందుకు 9 రూపాయల ఆఫర్ ప్రకటించేశారు. ప్రారంభోత్సవ ప్రత్యేక ఆఫర్ కింద కేవలం 9 రూపాయలకి చీరలంటూ నటి అనసూయ బొమ్మేసి మరీ ప్రచారం చేశారు. ఈ ప్రకటనతో మహిళలంతా ప్రారంభోత్సవం ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూశారు. తీరా షాపింగ్ మాల్ ప్రారంభం రోజు రానే వచ్చింది. నెల రోజులుగా చేసిన ప్రచారంతో, అందులోనూ 9 రూపాయలకి చీర అనే ఆఫర్ ఎఫెక్ట్ తో షాపింగ్ మాల్ దగ్గరికి పెద్ద ఎత్తున అయితే మహిళలు తరలివచ్చారు. అనసూయ స్పీకర్ వచ్చినా మహిళలు మాత్రం వాళ్ళను చూసేందుకు కాకుండా 9 రూపాయల చీర పొందేందుకు పొద్దునే వచ్చి పడిగాపులు కాచారు. షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్న మహిళలతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు జనం తరలివచ్చారు. దీంతో తమకు 9 రూపాయల చీర దొరుకుతుందో లేదో అని మహిళలు గాబరా పడిపోయారు. అమ్మా, ఇంతటితో చీరల కార్యక్రమం అయిపోయింది. మీరంతా వెళ్ళిపోవాలి, ప్లీజ్ రిక్వెస్ట్. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో వెళ్ళిపోమంటున్నారు, మీరు వెళ్ళిపోకుండా అక్కడే. షాపింగ్ మాల్ ఓపెనింగ్ పూర్తయింది. దీంతో ఒక్కసారిగా మహిళలంతా 9 రూపాయల చీర కోసం ఎగబడ్డంతో వారిని నియంత్రించలేక యాజమాన్యం చేతులెత్తేసింది. వాళ్ళు నియమించుకున్న బౌన్సర్లతో కూడా మహిళలను కట్టడి చేయడం కాలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితిని అదుపు చేయలేకపోయారు. మహిళల తాకిడితో వికారాబాద్ ప్రధాన రోడ్లు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బారికేడ్లు తోసుకొని మరీ చీరలు దక్కించుకునేందుకు మహిళలు పోటీ పడ్డంతో పరిస్థితి అదుపు తప్పింది. అమ్మా, అందరు వెళ్ళాలా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్లీజ్ రిక్వెస్ట్, అందరు వెళ్ళిపోవాలా. చీరలు ఇంతటితో అయిపోయినాయి. మళ్ళీ ఒక రోజు డేట్ అనౌన్స్ చేసి మీకు ఇస్తాము. ప్లీజ్ అమ్మా, అర్థం చేసుకొని వెళ్ళాలా. మళ్ళీ ఒకసారి చెప్తాము, మళ్ళీ ఒకసారి డేట్ అనౌన్స్ చేస్తాము, ఆ రోజు రండి. ఒకానొక సందర్భంలో తొక్కిసలాట కూడా జరిగింది. ఈ తొక్కిసలాటలో చాలా మంది మహిళలు కింద పడిపోయారు. మరి కొంతమంది అయితే మహిళలు గాలాడక స్పృహ తప్పి కింద పడిపోయారు. పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులు తాత్కాలికంగా షాపింగ్ మాల్ ని మూసేశారు. స్పృహ తప్పి పడిపోయిన మహిళలను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు షాపింగ్ మాల్ మూసేయడంతో ఎంతో ఆశగా వచ్చిన మహిళలకు చీరలు ఇవ్వకుండా మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 9 రూపాయలకే చీరిస్తామని షాపింగ్ మాల్ యాజమాన్యం మోసం చేసిందని మండిపడ్డారు. కావాలని పోలీసులతో షాపింగ్ మాల్ ను మూసేశారని, ఇది మోసపూరిత ప్రచారం అంటూ షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని తిట్టుకుంటూ మహిళలు వెనుదిరిగారు. ఉచితం లేదా తక్కువ ధర ఇలాంటి ఆఫర్లు ప్రకటించేటప్పుడు ఏ సంస్థలైనా యాజమాన్యాలైనా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఇలాంటి ఇబ్బందులు తప్పు. ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన వస్తువులపై ఆఫర్లు ప్రకటించే ముందు 1కి 2 సార్లు ఆలోచించాలి. లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. పోలీసు వాళ్ళు ఒక దగ్గర నిలబడకుండా కొద్దిగా పంపించండి అయ్యా. ఎంతసేపు ఉన్నా మీకు పడేది బాబో. వాళ్ళందరినీ చిన్నగా బ్రతిమలాడి పంపించండి. మీరు ఇంతసేపు ఉన్నా వాళ్ళకి చెమటలు వస్తాయి, మీకు చెమటలు వస్తాయి. కొద్దిగా రిక్వెస్ట్ చేసి పంపించండి. వెళ్ళండి అమ్మా తల్లి. మేము ఎంత మాట్లాడినా నాకు వినపడదు కానీ పోండి ఎంతసేపు ఉన్నా.